ఫోర్ రన్స్. ఫోర్ రన్స్. ఫస్ట్ బాల్లో ఫోర్ రన్స్. 6 runs. Very good batting. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఒక ఓవర్కి 24 రన్నులు. చిన్న పని కాదు. రవికుమార్ రాజా తన ఫస్ట్ మ్యాచ్లో ఎలా అయితే అలరించారో అలానే అలరిస్తున్నాడు. వెరీ గుడ్ బ్యాటింగ్ రవికుమార్ రాజా. 6 బాల్కి 3 ఫోర్లు 2 సిక్స్లు. వెరీ గుడ్ బ్యాటింగ్. రవికుమార్ రాజా చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 7 బాల్కి 28 రన్లు. అలాగే వావ్, చాలా క్లాసీగా బ్యాటింగ్ చేస్తున్నాడు రవికుమార్ రాజా. 1.3 ఓవర్లకి 30 రన్లు, 0 వికెట్లు. చిన్నారి బౌలింగ్. ది సచిన్, అందరూ ముద్దుగా సచిన్ అని పిలుస్తారు.
కోచ్ తన ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని చూపించి చిన్నారిగా వికెట్ తీసుకోవడం జరిగింది. వెరీ గుడ్ బౌలింగ్ బై చిన్నారి భయ్యా. సచిన్ 1.4 balls, 30 runs, 1 wicket. రాహుల్ రాహుల్ గుజల్వార్ ఒక మంచి షాట్ కోసం ట్రై చేసి వెనుతిరుగుతున్నాడు. మోహన్ రావు छोटा पैकेट बड़ा धमाका. వెరీ గుడ్ బౌలింగ్ చిన్నారి ది సచిన్ తన ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని బౌలింగ్ లో చూపిస్తున్నాడు. మంచి లైన్ అండ్ లెంత్ వేస్తూ వెరీ గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. ఓవర్ కంప్లీటెడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 2 overs, 30 runs, 1 wicket. Batter and wicket keeper, not comment. రవికుమార్ రాజా ఆన్ స్ట్రైక్. చాలా అగ్రెసివ్ మోడ్లో ఆడుతున్నాడు. 8 బాల్కి 29 రన్లు. ప్రతి మంచి బాల్ని కూడా బౌండరీగా కన్వర్ట్ చేస్తున్నాడు రవికుమార్ రాజా. వావ్ థర్డ్ మ్యాన్ గా 4 రవికుమార్ రాజాని ఈ రోజు ఆపడం చాలా కష్టంగానే కనిపిస్తుంది. తన ఆడే విధానం, తన స్టాండ్స్, అలాగే తన కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈ రోజు నన్ను ఎవరు ఆపలేరు అన్నట్టుగానే ఉంది తన బాడీ లాంగ్వేజ్. చూద్దాం తనని ఎవరైనా ఆపగలుగుతారో లేదో. జూనియర్స్ అందరూ చూసి నేర్చుకోవాల్సింది ఇదే సీనియారిటీ అంటే. ఒక బాల్ బౌండరీ వచ్చిన తర్వాత నెక్స్ట్ బాల్ సింగిల్ తీయటం, ఇదే ఒక సీనియర్ తాలూకా లక్షణం. ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలంటే అందరూ ఇదే నేర్చుకోవాలి. వాట్ ఏ గ్యాప్! మోహన్ రావు ద్వారా గ్యాప్ 4 runs. చాలా మంచి షాట్ కొట్టి 4 రన్లు రాబట్టాడు మోహన్ రావు. छोटा पैकेट बड़ा धमाका. రివర్ స్వీప్ లో ఒక పెద్ద షాట్ కోసం ట్రై చేశాడు, కానీ సింగిల్ మాత్రమే లభించింది. అనిల్ రావు తన రివర్ స్వీప్ ని కనిపెట్టి మంచి బాల్ వేశాడు. Very good bowling, very good defense by Ravikumar Raja.
షార్ట్ బాల్ షార్ట్ బాల్ని రవికుమార్ రాజా ఒక పెద్ద సిక్స్ కోసం ట్రై చేసి బీట్ చేశాడు. గుడ్ బౌలింగ్ బై డి అనిల్ రావ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 overs 40 runs 1 wicket. 3 ఓవర్లు అయ్యే సమయానికి 40 రన్నులు 1 వికెట్తో తెలుగు ఆర్జే రాయల్స్. మోహన్ రావు ఆన్ స్ట్రైక్. లో ఫుల్ టాస్ ని మోహన్ రావు స్క్వేర్ లెగ్ ద్వారా 1 రన్ సాధించగలిగాడు. రవికుమార్ రాజా డేంజరస్ బ్యాట్స్మెన్ ఆన్ స్ట్రైక్. బాల్ వేసితే ఎవరు మాట్లాడొద్దు దయచేసి. షార్ట్ బాల్ని మిడ్ వికెట్ ద్వారా 1 రన్ సాధించారు. అలాగే ఫీల్డర్స్ ఇద్దరు ఒకరినొకరు గుద్దుకున్నారు. ఇంజురీస్ కాకుండా చూసుకోవాలి. అగైన్ ఫుల్ టాస్. గణేష్ ఫుల్ టాస్ తోనే మోహన్ రావు బ్యాటింగ్ ని టెస్ట్ చేస్తున్నాడు. కానీ లో ఫుల్ టాస్ ని కొట్టబోయి కింద పడిన మోహన్ రావు. రివర్స్ స్వీప్. ఈసారి చాలా తెలివిగా గణేష్ స్లోవర్ వేశాడు. దాన్ని రివర్స్ స్వీప్ ట్రై చేసి మిడ్ వికెట్ ద్వారా సింగిల్ రన్ తీసుకున్నాడు మోహన్ రావు. రవికుమార్ రాజా ఆన్ స్ట్రైక్. వెరీ గుడ్ బ్యాటింగ్ బై రవికుమార్ రాజా. బ్యాటింగ్ టీం సింగిల్స్ తో సంతోషంగా లేదు. సింగిల్. After completion of 4 overs, 45 runs, 1 wicket. మోహన్ రావు పవిలియన్ వైపుగా పరుగులు తీస్తున్నాడు. ఎందుకు అనేది అర్థం కావట్లేదు. ఓకే, బ్యాట్ చేంజ్ చేసుకోవడం కోసం, బ్యాట్ మార్చడం కోసం మోహన్ రావు పవిలియన్ వైపు పరుగులు తీసి మళ్ళీ క్రీజ్ పైకి వస్తున్నాడు. చూద్దాం బ్యాట్ మార్చడం తనకు లక్కను తీసుకొస్తుందో లేదో. చాలా ఇబ్బంది పడుతున్నాడు మోహన్ రావు బ్యాటింగ్ కి. క్రీజ్ లో 8 బాల్కి 8 రన్లు కొట్టాడు. అందులో ఒక 4 ఉంది. బాల్. మోహన్ రావు బ్యాట్ మార్చుకున్నప్పటికీ కూడా తన ఆట తీరునైతే మార్చుకోలేకపోయాడు.
ఒక సెల్ఫ్ అవుట్గా బ్యాట్కి తగిలి వికెట్ పైకి వచ్చింది. బౌల్డ్ అయి వెను తిరుగుతున్నాడు. గుడ్ బౌలింగ్ బై డి అనిల్ రావు. 4.1 ఓవర్ 45 runs 2 wickets. ఇందులో మనం చూసుకుంటే కనుక ఓన్లీ రవికుమార్ రాజాదే 36 runs. సో దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది రవికుమార్ రాజా ఎంత డామినేట్ చేస్తున్నాడు అనేది బ్యాటింగ్లో. రవికుమార్ రాజా స్క్వేర్ లెగ్ ద్వారా ఒక రన్ తీసుకున్నారు. ఎల్వి ఆన్ స్ట్రైక్. ఒక మంచి సీనియర్ ప్లేయర్ అని చెప్పుకోవాలి మన తెలుగు ప్లేయర్స్లోని. ఒక మంచి మనిషి కూడా. వెరీ గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బౌలింగ్. ప్లేయర్ మిస్ఫీల్డ్ ద్వారా ఒక రన్ని 2 రన్లుగా కన్వర్ట్ చేశారు. గుడ్ కాల్ బై ఎల్వి అండ్ గుడ్ రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ రవికుమార్ రాజా అండ్ ఎల్వి. ఒక చిన్న కన్ఫ్యూజన్ ఫీల్డర్కి త్రో ఎటువైపు ఇద్దరు ఎండల నుంచి కూడా ఇటువైపు అని కన్ఫ్యూజ్ చేయడంతో ఎటువైపు విసిరాలో తెలియకుండా కీపర్ వైపు విసిరాడు. ఒక రన్అట్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు ఫీల్డింగ్ టీం. Very good bowling by bowler D Anil Rao. At the same time ఫీల్డింగ్ టీం అవుట్ కోసం అప్పీల్ చేస్తున్నారు. వికెట్ కి క్యాచ్ అవుట్ కోసం ఎంపైర్స్ ఇద్దరు ఒక దగ్గరికి చేరుకున్నారు. సో వాళ్ళ డెసిషన్ ఏంటనేది మరొక నిమిషంలో మనకు తెలియబోతుంది. చూద్దాం వాళ్ళు ఏం చెప్తారో. నాట్ అవుట్ గా ప్రకటించడం జరిగింది ఎంపైర్ వినయ్.
లెగెండరీ ఇకాతో డిస్కస్ చేసుకున్న తర్వాత మెయిన్ ఎంపైర్ వినాయ్ దీన్ని నాట్అవుట్గా ప్రకటించడం జరిగింది. అలాగే ఈ ఎల్ఈడికి ఇది ఒక అవకాశం అని అనుకోవచ్చు. చాలా మంచి బాల్కి అవుట్ అవ్వకుండా ఉన్నాడు. వెరీ గుడ్ బౌలింగ్ బై డి అనిల్ రావు. అలాగే ఇప్పుడు స్ట్రైక్లో ఉన్నది రవికుమార్ రాజా. 16 బాల్స్కి 37 రన్స్ కొట్టాడు. 16 బాల్కి 37 రన్లు కొట్టాడు. ఇంకా క్రీజ్లోనే ఉన్నాడు ఓపెనర్గా వచ్చి. చూద్దాం తను ఇంకా ఎన్ని రన్స్ రాబడతాడు అనేది. ఎల్లి రివర్స్ స్వీప్కి ట్రై చేసి బౌండరీలో క్యాచ్గా అవుట్ అయి వెనుతిరుగుతున్నాడు. పవిలియన్ వైపు వెళ్తున్నాడు. అలాగే కొత్త బ్యాట్స్మెన్ ఒక్కసారిగా బ్యాటింగ్ డగ్అవుట్ అంతా సైలెంట్గా అయిపోయింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎల్బీ వికెట్ ఎంత కీలకం అనేది. అలాగే ఫీల్డర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒక పెద్ద వికెట్ తీసుకున్నారు. అలాగే ఇప్పుడు బ్యాటింగ్కి వచ్చింది సంజీవ్ రావు. గణేష్ తన మంచి బౌలింగ్ని కంటిన్యూ చేస్తున్నాడు. 1.1 ఓవర్ వేసి 5 రన్లు ఇచ్చి ఎల్బీ లాంటి ఒక పెద్ద వికెట్ని తీసుకున్నాడు. ఈడెన్ వికెట్. సంజీవ్ రావు వస్తూనే ఒక లెగ్ సైడ్ కొట్టి స్కోర్లకు ఈ విధంగా కొట్టి క్యాచ్ అవుట్ అయి వెనుదిరుగుతున్నాడు. గణేష్ వెరీ గుడ్ బౌలింగ్. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్. హ్యాట్రిక్ కి ఛాన్స్ ఉంది. చూద్దాం గణేష్ హ్యాట్రిక్ తీసుకుంటాడా లేదా అనేది. మనం తెలుగు ఆర్జే రాయల్స్ టీంని క్షుణ్ణంగా గనక చూసినట్టు అయ్యుండుంటే ఈ టీం బలం అంతా కూడా బ్యాటింగ్లో చూసుకుంటే రవికుమార్ రాజాదే ఉందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా ఈ టీం మొత్తానికి వెన్నుముక్కలా బ్యాటింగ్ ఆడుతుంది రవికుమార్ రాజానే. మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. లెగ్ సైడ్ బాల్ కొట్టి రవికుమార్ రాజా సింగిల్ తీసుకున్నాడు. గణేష్ చాలా అత్యద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు బ్యాటింగ్ చేయడానికి వచ్చింది రాజా జూనియర్.
అవుట్ సైడ్ ఫీల్డింగ్ ఎక్కువ ఉండడం వల్ల దాన్ని నో బాల్గా ప్రకటించడం జరిగింది ఎంపైర్ ఇక్కా ద్వారా. ఇట్స్ ఏ ఫ్రీ హిట్. ఈ ఫ్రీ హిట్ని రాజా వినియోగించుకుంటాడో లేదో చూద్దాం. Again no ball, front foot no ball. Very good umpiring by Ikka. ఇక్కా పిక్క అనుకున్నారు, తొక్క తీస్తాడు తేడా వస్తే. ఇక్కా చెప్పింది వినాలి. ఫీల్డర్స్ క్యాచ్ అని అరుస్తున్నారు, కానీ ఇది నో బాల్ అన్న సంగతి మర్చిపోయారు. ఈ బాల్ని క్యాచ్గా తీసుకున్నా కూడా నాట్అవుట్గా ప్రకటించడం జరుగుతుంది. బట్ వాళ్ళైతే క్యాచ్గా దీన్ని క్యాచ్ అయితే అందుకోలేకపోయారు. గణేష్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. 1.5 బాల్స్ వేసి 10 రన్స్ ఇచ్చాడు, 2 వికెట్స్ తీసుకున్నాడు. లాస్ట్ బాల్ రవికుమార్ రాజా ఆన్ స్ట్రైక్. ఒక రన్అట్ ఛాన్స్, అది వికెట్కి తగిలి ఉంటే డెఫినెట్గా అవుట్గా ప్రకటించేవాడు లెగ్ ఎంపైర్ వినయ్. బట్ బ్యాట్స్మెన్ లక్ ఉంది, అందుకోసమనే వికెట్స్కి మిస్ అయింది. పెద్ద బ్యాట్స్మెన్ క్యాచ్ మిస్ చేశాడు కీపర్. చూద్దాం ఈ క్యాచ్ తన ఏమైనా చేంజ్ చేస్తుందేమో వాళ్ళ మ్యాచ్ రిజల్ట్ని. ఏం చేంజ్ చేయలేకపోయింది. రవికుమార్ రాజాకి కీపర్ ద్వారా ఒక ఛాన్స్ దొరికినా కానీ మళ్ళీ తను నెక్స్ట్ షాట్కి ఒక పెద్ద బౌండరీ కోసం ట్రై చేసి బౌండరీ దగ్గర క్యాచ్ అవుట్ అయ్యి వెనక్కి తిరుగుతున్నాడు. బ్యాడ్ లక్ రవికుమార్ రాజా. ఇప్పటివరకు చాలా కంట్రోల్గా ఆడాడు తన టీం కోసం. బట్ ఓవర్స్ అవుతున్న కొద్దీ తనకు అవకాశం లేకుండా పోయింది. షాట్కి ప్రయత్నించాల్సిన టైం వచ్చింది, కానీ ఆ షాట్ ప్రయత్నించడం వల్ల తను అవుట్ అయ్యి వెనక్కి తిరుగుతున్నాడు. .2 overs, 56 runs, 5 wickets. 56 రన్నులు, 5 వికెట్లు, 6.2 ఓవర్లకి. చందన్ బ్యాటింగ్ వచ్చాడు. వస్తూనే చందన్ లాంగ్ ఆఫ్ ద్వారా ఒక 6 కొట్టాడు. ఫీల్డర్ ఎంతో తెలివిగా ముందే బయటకు వచ్చడానికి బాల్ లోపలికి తోద్దామని చూశాడు, కానీ బహుశా ఫీల్డర్కి తెలియదేమో బాల్ పట్టుకోకుండా ఫస్ట్ బయటకు వెళ్ళి టచ్ చేస్తే అది 6 గానే ప్రకటిస్తారని.
ఫైన్ లెగ్ ద్వారా ఒక బౌండరీ. చందన్ వస్తూనే 2 బాల్కి 10 రన్నులు తీసుకున్నాడు. ఫస్ట్ బాల్ 6, రెండో బాల్ 4. వాట్ ఏ బ్యాటింగ్ యార్, వాట్ ఏ బ్యాటింగ్. చాలా లేటుగా వచ్చాడు కానీ మెరుపులు చూపిస్తున్నాడు. ఆకాశంలో అయితే నాకు చుక్కలు కనిపించట్లేదు కానీ తిని కొట్టే సిక్స్లకి అయితే మాత్రం ప్లేయర్స్కి ఫీల్డర్స్ అందరికీ కూడా చుక్కలు కనబడుతున్నాయి. అమావాస్య రోజు చుక్కలంటే ఇదేనేమో. చాలా గట్టిగా కొడుతున్నాడు బ్యాట్స్మెన్ చందన్. వావ్ వావ్ వావ్, ఇదొక మెరుపు. చందన్ ఎలా ఆడుతున్నాడంటే ఆటేసుకో బౌలర్కి 6 వేసుకో అన్నట్టుగానే ప్రతి బాల్ని 6గా కన్వర్ట్ చేస్తున్నాడు చందన్. చందన్ ఫీల్డర్స్కి చుక్కలు చూపిస్తున్నాడు. After completion of 7 overs, 78 runs, 5 wickets. 7 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 78 రన్లు, 5 వికెట్లు. ఈ స్కోర్ చూసిన తర్వాత సీనియర్ ప్లేయర్ అయినటువంటి చిన్నారి, అందరూ ముద్దుగా సచిన్ అని పిలుచుకుంటారు, తను మళ్ళీ తన బౌలింగ్ కోసం వచ్చాడు. చూద్దాం చిన్నారి ఏమైనా మళ్ళీ మారుస్తాడేమో వాళ్ళ టీం రాతని. వైడ్ బాల్ డిక్లేర్డ్ బై అంపైర్. చిన్నారి అప్పీల్ కోసం, వికెట్ కోసం అప్పీల్ చేస్తున్నారు కానీ దాన్ని అంపైర్ వైడ్గా డిక్లేర్ చేయడం జరిగింది. అగైన్ రన్అట్ మిస్. రవికుమార్ రాజాకి ఈరోజు ఏదో నక్కతోక తొక్కొచ్చినట్టున్నాడు. అప్పుడే 2 రన్అట్లు మిస్. చిన్నారిని మనం సీనియర్ అన్నట్టుగానే తను చాలా సీనియర్గా ఎక్స్పీరియన్స్తో బౌలింగ్ చేస్తున్నాడు. చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. 6, రాజా ద్వారా ఒక 6.
రవికుమార్ రాజాకి రన్అట్ ద్వారా ఛాన్స్ ఇచ్చారు. బహుశా అదే తప్ప అయి ఉంటుంది ఫీల్డింగ్ టీంకి. ఒక రెండు మంచి సిక్స్లు కొట్టాడు. ఎంతో సీనియర్ అయిన మంచిగా వస్తున్న బౌలర్ చిన్నారికి. చుక్కలు చుక్కలు చూపిస్తున్నాడు రాజా జూనియర్. తనని జూనియర్ అన్నా మానేయాలి ఇంకా, ఎందుకంటే తను కొట్టే శిక్షలు చూస్తుంటే నేను సీనియర్కి ఏ మాత్రం తక్కువ కాదు, నన్ను జూనియర్ పని పిలకండి అన్నట్టుగానే కొడుతున్నాడు సిక్స్లు. మంచి సీనియారిటీ ఉన్న ప్లేయర్ కూడా 3 సిక్స్లు కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ సిక్స్లు కొట్టాడు. వెరీ గుడ్ బ్యాటింగ్ బై రాజా జూనియర్. ఇంకనను రాజా. After completion of 8 overs, 99 runs, 5 wickets. 8 ఓవర్లు అయిన తర్వాత 99 రన్లు, 5 వికెట్లు. వీళ్ళు ఇద్దరు 14 బాల్కి 43 రన్లు కొట్టారు. వీళ్ళిద్దరిపై వికెట్ తీయడం, బ్రేక్ చేయడం చాలా కీలకం ఫీల్డర్స్కి. అరే 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 ఎన్ని చుక్కలు చూపిస్తారో చూపించండి, ఎన్ని చుక్కలు చూపిస్తారో చూపించండి. ఇద్దరు కలిసి కొట్టిన సిక్స్లు 7 సిక్స్లు 15 బాల్లోని, అంటే ప్రతి 2 బాల్కి కూడా ఒక సిక్స్ కొడుతున్నారు. చాలా చక్కగా ఆడుతున్నారు. ఉన్న 105 స్కోర్లోని కూడా వీళ్ళు 28 ఒకరు, 21 ఒకరు 49 రన్నులు రాబట్టారు 14 బాల్కి. నేను అన్నట్టుగానే చుక్కలు చూపిస్తున్నారు ఫీల్డర్స్కి. ఆకాశంలో చుక్కలు లేనప్పటికీ కూడా వాళ్ళు కొట్టే షాట్లకి అయితే చుక్కలు కనిపిస్తున్నాయి. ఆకేసుకో పాకేసుకో, బౌలర్కి 6 వేసుకో. ఎనిమిది సిక్స్లు కొట్టారు, 8 సిక్స్లు. లాస్ట్ 5 బాల్కి 5 సిక్స్లు కొట్టారు. ఒక పెద్ద వికెట్ని మిస్ చేసుకున్నారు. చందన్ 7 బాల్కి 34 రన్లు కొట్టి 5 సిక్స్లు, ఒక 4తోని చెలరేగిపోతున్నాడు. అలాంటి బ్యాట్స్మెన్కి అవకాశం ఇచ్చారు. చూడాలి ఏం చేస్తాడనేది. ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ బౌలింగ్ సరిగ్గా వేయలేదు, ఇప్పుడు ఫీల్డింగ్ సరిగ్గా కాయట్లేదు. ఫీల్డింగ్ టీం చాలా నిరుత్సాహం అయిపోయారు. Again six. వీళ్ళిద్దరూ కలిసి కొట్టిన రన్లు 19 బాల్కి 64, 19 బాల్స్కి 64 రన్స్ కొట్టారు వీళ్ళిద్దరూ కలిసి. 9 సిక్స్లు, ఒక 4. చాలా అత్యద్భుతంగా ఆడుతున్నారు. పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడం చాలా అవసరం. వైడ్ బాల్.
121 రన్నులు, 5 వికెట్లు, 9 ఓవర్లు, ఆఖరి ఒక్క ఓవర్ మాత్రమే. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 9 overs, 121 runs, 5 wickets. 122 runs after completion of 9 overs, 5 wickets. 122 రన్లు, 5 వికెట్లు, 9 రన్నులు. ఎల్వికి మైక్ అవసరం లేదు, అక్కడ చెప్తుంటే ఇక్కడికి నాకు వినిపిస్తుంది ఎల్వి వాయిస్. లేదు వీళ్ళు మళ్ళీ అంత ఆడలేదు, మళ్ళీ వెళ్ళి చూడు బ్యాట్ తోటి ఇస్తున్నా, బ్యాట్ తోటి ఇస్తే మళ్ళీ వాళ్ళని ఆడుతుంది. Long on there as single. బ్యాట్ తగ్గిస్తే బాలింగ్ బాగలేదు. మనకి 2 టీమ్స్ గెలుస్తాం బాగుంది, జరుగుతుంది ఇంపార్టెంట్. చూడు బ్యాట్లో Good catch at long on. అనిల్ రావు. చందన్ వెంతురుతున్నాడు. మనకి అందరినీ గెలుచుకోవాలి, అందుకే మనం టాప్ 3లో ఉంటాం. టాప్ 3లో రావాలంటే ఇద్దరు టీం కట్టుకొని రావాలి. మనం గెలిచేస్తాం, మనం గెలిచేస్తాం. కట్టర్ కానీ గెలిచామంటే రేపు అక్కడ గెలుస్తాం. ఏంటంటే మళ్ళీ పూర్తి కాన్ఫిడెన్స్ అవుతుంది. వాళ్ళ టీంతో కూడా బాగా ఆడాం, వరకు తీసుకెళ్ళాం. సో మన టీంకి బాగా ఆడుకుంటే రేపు సగం కూడా అవ్వదు. గుడ్ ఫీల్డింగ్ అట్ స్క్వేర్ లెగ్. చాలా బాగా ఫీల్డింగ్ చేశాడు. ఓకే అన్న. 6. Mid-wicket there are 6 runs. అరే ఎందుకురా తగిలితే డబ్బులు. చాలా అత్యద్భుతంగా ఆడారు తెలుగు ఆర్జే రాయల్స్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 10 overs, 132 runs, 6 wickets, 133 టార్గెట్ ఫర్ తెలుగు వారియర్స్. చూద్దాం వారియర్స్ లా వార్ చేస్తారా లేదా ఓడిపోతారా అనేది. చాలా సేపటి నుంచి ఎంపైరింగ్ చేస్తూ ఉన్నారు. ఓకే, వాటర్ పట్టుకొనే ఉన్నారు.
पता है मुझे, इन लोग को बोल रहा हूँ ना, मैं कमिटी को बोल रहा हूँ ना. कमेटी क्या 2 टीम से दिख रहा है जिसका मैच है 10 बजे से. यिका आपको कुछ चाहिए तो बताना. यिका यिका ये इका इका यिका यिका నేనే మా గౌరవ తోటలు ఉన్నారు ఇక్కడ మన ఏకం తర్జన్కి వెనక పక్క ఉంది కాలం. నేను గణేష్ మందిర్కి ముందు థర్డ్ ఫ్లోర్ అపార్ట్మెంట్ ఉంది కదా సోను హాడి మా తోటలు ఎస్బీఐ భయ్యా మాట్లాడాను మాట్లాడి చెప్తా ఉన్నారు చెప్పండి.
మీకు 3 రోజులు అయిపోయినట్టు ఈ రోజు రేపు ఎల్లుండి అయిపోయినట్టు అదే అదే 2 రోజులకి ఏదో చూస్తే మనం పైన ఎలాగో మనం చేస్తాం కదా మరి 2 రోజులకి మనం ఎలా కొంచెం అవుట్ ఫీల్డ్ అంతా మాయిశ్చర్తో ఉండడంతో ఫీల్డర్ జారిపడ్డాడు. 4ని ఆపడానికి ప్రయత్నించాడు కానీ అవ్వలేదు. లాంగ్ ఆఫ్ ద్వారా 4 రన్స్. గుడ్ షాట్ అండ్ ఇట్స్ 4 రన్స్. 4 రన్నులు స్క్వేర్ లెగ్ ద్వారా. शाबाश अनिल खेलते रहना तगड़े होके 2 బాల్కి 9 రన్లు. చాలా బాగా ఆడుతున్నారు. సీనియర్ ప్లేయర్ ఎల్ఈకి 2 బాల్కి 2 బౌండరీలు తీసుకోవడం జరిగింది. చిన్న విషయం కాదు. కన్ఫ్యూజన్ ఉంది ఎంపైర్స్ కి బౌలర్స్ కి మధ్య. కమిటీ వాళ్ళు పెట్టిన నియమ నిబంధనలు అందరూ కూడా పాటించాలి. ఎటువంటి కన్ఫ్యూజన్ ఉన్నా సరే ఒకసారి కమిటీ వాళ్ళతో మాట్లాడతారని కోరుకుంటున్నాం. అలాగే కమిటీ వాళ్ళు పెట్టిన రూల్స్ ఒకసారి చూపించాలి. నియమ నిబంధనలకు అనుకూలంగానే ప్లేయర్స్ సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఎటువంటి ఆర్గ్యూలకి తావులేదు. ఎంపైర్ మాట వినాలి. అలాగే నియమ నిబంధనలకి ఏమన్నా తేడా ఉంటే ఒకసారి వాటిని చూసి మాట్లాడుకోవాలి.
भैया एम्पायर से आर्ग्यू नहीं करना है, मैं ये रिक्वेस्ट करता हूँ, गिव रेस्पेक्ट टू द एम्पायर्स. Very good bowling by Ali. Very good bowling, very good bowling. Wicket, wicket. हो गया अपना डिसीजन अब क्या वही वही बोल रहे हैं, सही बोल रहे हैं. नहीं वो नहीं बात करेगा बोलते हैं. नहीं बिना है नहीं. हाँ डिसीजन ले लिया बोलते हैं. बात करो ना एक बार. हाँ भैया मैं भी वही बॉल बॉल वो बोल रहे थे कि 4 ओवर मतलब जाल में तो सिल्वर में डाल दी लग रही है ना. 0.5 overs, 10 runs, 1 wicket. 5 బాల్ కి 10 రన్లు 1 వికెట్. Catch out. Good bowling by Ali. Vijay Rao. Duck out. बात करना अलग हो जाता है और ये भी अलग, ये अलग हो जाता है. और ना मेरे को तू बोलेगा शकल देखना हंसी आया बात कर रहा हूँ. बस करो, बॉलिंग करने आए हैं. तेलुगु बोलना यार. बॉल एक ओवर हिंदी और एक ओवर तेलुगु करते हैं. संजय भैया इनकी बॉल खेलने के लिए रेडी है. ये भास्कर की पहली बॉल और ये आरजे थ्रो करते हुए. आरजे बॉल्स दबाव बना रहे हैं, बहुत दबाव
बनाते हुए ये वासु का वासु का टारगेट बहुत बड़ी है। हाँ प्रतीत है। ये फिर से और ये वाइड बॉल अंपायर के द्वारा। प्लेयर एक दूसरे को चीयर करते हुए ये चूक होते हुए संजय भैया अपने विकेट गवा देते। संजय भैया वाइड के बारे में पूछ रहे हैं पर अंपायर नहीं दे रहे। अंपायर एक का ये चौके के लिए ये दौड़ रहे हैं और ये चौका कीपर से छूटा है। ये कोई नहीं लक्ष्मण अपने आप को प्रोत्साहित कर रहे हैं। कोई दिक्कत नहीं है लक्ष्मण, आप अपने आप को प्रोत्साहित कर सकते हैं। सब गिरा देते हो। ये एक और शॉट और ये प्लेयर के हाथ में और ये विकेट। तीसरा विकेट गिरते हुए संजय भैया का विकेट गिरते हुए और मोहन राव ने कैच पकड़े। बहुत शानदार कैच। भास्कर राव का बॉलिंग है। भास्कर राव को एक विकेट मिलता है। आज आरजे राहुल बहुत खुश होगी। मूर्ति जी आ रहे हैं। अब अपनी पारी खेलने के लिए मूर्ति जी आ रहे हैं। बहुत एक्सपीरियंस खिलाड़ी 200 मैच के ऊपर खेल चुके हैं। 200 मैच खेल चुके हैं मूर्ति जी। बैट वैट सब अच्छे से घुमा रहे हैं। देखिए अब क्या जलवा दिखाते हैं। टीम इनके ऊपर बहुत आश रखी हुई है। ये एक और ये फील्डर के हाथ पे बॉल। 4 बॉल हो चुके हैं। 5 बॉल अच्छा आखिरी बॉल है ये। 15 रन 3 विकेट। ये सिंगल जगह लेते हुए 16 रन 2 ओवर। सब अपना अपना बोली लगा सकते हैं। मैं अपनी कमेंटेशन किसी अन्य को दे रहा हूं। రెండు ఓవర్లు ముగిసే సమయానికి 16 రన్లు 3 వికెట్లు తెలుగు వారియర్స్ వెనకంజలో ఉంది. తెలుగు ఆర్జే రాయల్స్ చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు, చక్కగా ఫీల్డింగ్ చేస్తున్నారు. గత 2 మ్యాచ్లతో పోల్చుకుంటే కనుక ఈ మ్యాచ్లోని చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. గత 2 మ్యాచ్ల్లో కూడా వీళ్ళ నుంచి చాలా నిరాశమైన ఫీల్డింగ్ మనం చూసాం. ఎన్నో క్యాచ్లు వదిలారు, కానీ ఈ మ్యాచ్ చాలా అద్భుతంగా ఆడుతున్నారు. ఫీల్డింగ్ కాస్తున్నారు, క్యాచెస్ పట్టుకుంటున్నారు, బ్యాటింగ్ బాగా ఆడారు, బౌలింగ్ బాగా చేస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. సాయి కిరణ్ ద్వారా ఫుల్ టాస్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. మనం తిన యాక్షన్ చూసుకుంటే కనుక లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అశోక్ దిండాలనే జంప్ తీసుకుంటాడు. చాలా యంగ్ బాయ్, ఎంతో మంచి ఫ్యూచర్ ఉంది దీనికి. ఈ టోర్నమెంట్లో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. వెరీ గుడ్ బౌలింగ్ బై సాయి. రన్నింగ్ చేస్తే బ్యాక్ పోతుంది కదా, రన్నింగ్ చేస్తే బ్యాక్ పోతుంది కదా. వైడ్ బాల్ ఎంపైర్ వినయ్ ద్వారా వైడ్ బాల్ ఇవ్వడం జరిగింది. సాయి చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. అశోక్ దిండా లాంటి యాక్షన్, బట్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్
చాలా మంచి ఫ్యూచర్ ఉంది చిన్నపిల్లాడు. అగైన్ వైడ్ బాల్ ఫ్రమ్ అంపైర్ వినయ్. लेन चेंज कर बढ़िया अच्छा बॉलिंग है. Very good bowling by Sai. नहीं रुका. స్ట్రైట్ గా బౌలర్ హెడ్ పై నుంచి 4 కొట్టాడు. అగైన్ 6. ఎంతో అద్భుతంగా వేస్తున్న సాయి ఒకసారి 2 వైడ్లు వేసిన తర్వాత 2 బౌండరీలో తగిలించుకున్నాడు. తన లైన్ అండ్ లెంత్ బహుశా మిస్ అయ్యాడు అనుకుంటాను. సో ఆ 2 వైడ్లు కూడా సాయి లైన్ అండ్ లెంత్ని చేంజ్ చేశాయి. దానివల్ల ఒక 4 ఒక 6 వచ్చింది. साइड चेंज कर बेटा. अंदर जाएगा तेरा बॉल. Over completed after completion of 3 overs, 29 runs, 3 wickets. यहाँ से खड़ा होता देगा. 3 సమయానికి 29 రన్లు, 3 వికెట్లు. అలానే వీరు తెలుగు వారియర్స్ కి కావాల్సిన రన్స్ 42 బాల్కి 104 రన్నులు కావాలి. టార్గెట్ అయితే చాలా పెద్దగా ఉంది. చూద్దాం దీన్ని తెలుగు వారియర్స్ ఎలా తీసుకుంటారనేది. 42 బాల్కి 104 రన్లు, 7 ఓవర్లకి దగ్గర దగ్గర 100 రన్నులు. చూద్దాం దీన్ని తెలుగు వారియర్స్ చేస్తారా లేదా అనేది. ఓలీని మనం ఎప్పుడు చూసినా కూడా తను ఫీల్డింగ్ టైంలో ఎప్పుడు ఫీల్డింగ్ సర్దడంలో బిజీగా ఉంటారు. తనకి మోహన్ రావు చాలా మంచి బాల్ వేశాడు లెగ్ వైపు వికెట్ల మీదుగా. ఇప్పుడు దీన్ని వైడ్గా ప్రకటించవచ్చు. ఎందుకంటే ఇందాక లెగ్ వికెట్ పై నుంచి వెళ్ళింది బాల్, ఇప్పుడు మాత్రం లెగ్ వికెట్ పక్క నుంచే వచ్చింది, చాలా దూరంగా వచ్చింది. సో ఎంపైర్ వికెట్ దీన్ని వైడ్గా ఇచ్చాడు. గుడ్ బౌలింగ్ బై మోహన్ రావు చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అలాగే దాన్ని మూర్తి మిడ్ వికెట్ వైపు సింగిల్ తీసుకున్నాడు. ఎగైన్ ఇది బహుశా మోహన్ రావుకి లెగ్ వికెట్ కనిపిస్తుందేమో, తను లెగ్ వైపే బాల్స్ అన్ని వేస్తున్నాడు. బట్ ఇది కూడా వైడ్ బాల్గా ప్రకటించడం జరిగింది ఎంపైర్ వికెట్ ద్వారా. వెరీ గుడ్ బౌలింగ్ బై మోహన్ రావు.
సిద్ధార్థ్ ఒక పెద్ద షాట్ కోసం ట్రై చేసి బీట్ అయింది బాల్. ఓ, ఇది మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేనిది. ఒక మంచి కీపర్ అయిన ఎల్వి ద్వారా క్యాచ్ మిస్. What a bowling, what a bowling, what a bowling. Very good bowling by Mohan Rao and leg byes. అనుకున్నంత విధంగా ఎలుగు దగ్గర నుంచి కీపింగ్ రావట్లేదు, ప్రతి బౌలింగ్ మిస్ అవుతుంది. వెరీ గుడ్ బౌలింగ్ బై మోహన్ రావు. ఒక ఓవర్ 4 రన్లు ఇచ్చాడు మోహన్ రావు. 4 ఓవర్లకి 34 రన్లు, 3 వికెట్లు. అలాగే తెలుగు వారియర్స్కి కావాల్సిన రన్స్ 36 బాల్కి 99 రన్లు, అంటే దగ్గర దగ్గర 100 రన్నులు కావాలి. సో సిద్ధార్థ్ని రిటైర్మెంట్గా ప్రకటించి ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మ్యాన్ చిన్నారి, ఎవ్రీవన్ కాల్ హిమ్ సచిన్. అందరూ కూడా ఒక జూనియర్ సచిన్ అని పిలుస్తారు. సో తను సిద్ధార్థ్ని రిటైర్మెంట్గా ప్రకటించి తను బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. చూద్దాం తను ఎటువంటి మార్పులు చూపిస్తాడనేది. వస్తూ 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 వస్తూనే మూర్తి గారు ఒక మంచి 4. భాస్కర్ రావు బౌలింగ్లో. భాస్కర్ రావు తన ఫస్ట్ ఓవర్ చాలా అద్భుతంగా స్టార్ట్ చేశాడు, అద్భుతంగా ఫినిష్ చేశాడు. కానీ తన 2వ ఓవర్ అంత అద్భుతంగా స్టార్ట్ చేయలేదు. చిన్నారి భయ్య 379 మ్యాచ్లు ఆడాడు, చిన్న విషయం కాదు, చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. వెరీ గుడ్ కమ్బ్యాక్. నువ్వు ఎంత బాగా కొడితే నేను అంత బాగా వేస్తా అన్నట్టుగా భాస్కర్ రావు తన తర్వాత బాల్ చూపించాడు. చాలా బాగా బౌలింగ్ చేశాడు. లెగ్ బై ద్వారా 1 రన్. చిన్నారి రయ్య వస్తూనే ఒక పెద్ద షాట్ కోసం ప్రయత్నించాడు. స్క్వేర్ లెగ్ మీదుగా సింగిల్. భాస్కర్ రావు చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. తన ఫస్ట్ బాల్ బాగా వేలినప్పటికీ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. వైడ్ బాల్ బై ద అంపైర్. వెరీ గుడ్ బౌలింగ్ బై భాస్కర్ రావు. చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. మూర్తి, చిన్నారి లాంటి పెద్ద బ్యాట్స్మెన్కి కూడా బౌండరీలు ఇవ్వటం లేదు. వైడ్ బాల్
చాలా ప్రెజర్ తీసుకుంటున్నాడు భాస్కర్ రావు. ఎందుకు అని అంటే మూర్తి ఒక 200 మ్యాచ్లు ఆడాడు, అలాగే చిన్నారి ఒక 379 మ్యాచ్లు ఆడాడు. చాలా ఇద్దరు కూడా చాలా ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ క్రీజ్లో ఉండేసరికి భాస్కర్ రావు తన లైన్ తప్పుతున్నాడు. వైడ్ బాల్. నేను చెప్తుంది అక్షర సత్యం. తను భయపడుతున్నాడు సీనియర్ బ్యాట్స్మెన్కి బౌల్ చేయడానికి, ఎందుకంటే ఎక్కడ 6 కొడతారా అని భయం. వెరీ గుడ్ బౌలింగ్. It's a out. Late appeal by the fielders. Late call by the umpire. Everything going late. అన్నీ కూడా చాలా లేట్గా జరుగుతున్నాయి. లేట్గా బ్యాట్ ఊపాడు, లేట్గానే అపీల్ చేశారు, అలానే అంపైర్ కూడా లేట్గానే అవుట్ ప్రకటించాడు. అన్నీ చాలా లేట్గా అవుతున్నాయి. బహుశా భాస్కర్ రావు స్ట్రాటజీ అనుకోవాలి ఇది. వైల్డ్ వేసి కంటిన్యూస్గా వైల్డ్ వేసి 3 వైల్డ్ వేసి మూర్తిని కన్ఫ్యూజ్ చేసి ఈ గ్యాప్ లో వికెట్ తీసుకున్నాడు. చాలా తెలివి ప్రదర్శించాడు భాస్కర్ రావు. వెరీ గుడ్ బ్యాటింగ్ బై నోకరాజ్. వస్తూనే మంచి స్ట్రైక్ తోని బాల్ని పాయింట్ వైపు కొట్టాడు. కానీ చిన్నారి భయ్యాకి స్ట్రైక్ కావాలి, అందుకోసమనే సింగల్ని వద్దనుకున్నాడు అండ్ నోకరాజుకి నో చెప్పాడు. చూద్దాం మరి చిన్నారి భయ్య సింగల్ తీయకుండా నెక్స్ట్ స్ట్రైక్ తీసుకున్నందుకు తను ఏమైనా మెరుపులు చూపిస్తాడా లేదా అనేది. అలానే 5 ఓవర్లు కంప్లీట్ అయ్యే సమయానికి 43 రన్లు, 5 వికెట్లు. అలాగే మిగిలిన 5 ఓవర్లకి 9 రన్లు కావాలి. రిక్వైర్డ్ రన్ రేట్ 18 రన్స్ పర్ ఓవర్. ప్రతి ఓవర్కి 18 రన్నులు కావాలి. చూద్దాం, చిన్నారి ఉంటే ఏదైనా జరగచ్చు. చిన్నారికి సాధ్యం కానిది ఏమీ లేదు, ఎందుకంటే తను అంత సీనియర్ బ్యాట్స్మెన్. ఎన్నో మ్యాచ్లు ఆడాడు, ఎన్నో మ్యాచ్లని తన ఒంటి చేత్తో తిప్పాడు. అలానే ఫీల్డింగ్ టీం కూడా తక్కువ అంచనా వేయలేం. జూనియర్ వర్సెస్ సీనియర్. సాయి కిరణ్ ది జూనియర్ ప్లేయర్ ఇన్ ద టోర్నమెంట్ అండ్ సచిన్ సీనియర్ ప్లేయర్ ఇన్ ద టోర్నమెంట్. వావ్, వెరీ గుడ్ బౌలింగ్. ఒక జూనియర్ బౌలర్ సీనియర్ బ్యాట్స్మెన్ ని ముప్పు తుప్పలు పెడుతున్నాడు తన లైన్ అండ్ లెంత్ తో. చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు సాయి కిరణ్. వావ్ వావ్, వెరీ గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ యార్కర్ బై సాయి కిరణ్. అస్సలు చిన్నారి భయ్య సచిన్కి అసలు అవకాశమే ఇవ్వట్లేదు బ్యాట్ని ఊపటానికి. మిస్ అయితే వికెట్ అయ్యేలా వికెట్ టు వికెట్ యార్కర్ బాల్స్ వేస్తున్నాడు. చూద్దాం ఇప్పుడు నోకరాజు ఏమైనా చేస్తాడా సాయి కిరణ్ బౌలింగ్కి. సాయి కిరణ్ చాలా బాగా బౌలర్ మీదగా కొట్టాడు, కానీ దాన్ని లాంగ్ ఆఫ్ లో ఉన్న ఫీల్డర్ వచ్చి బాగా ఫీల్డింగ్ చేశాడు. సో 1 రన్ మాత్రమే లభించింది. మళ్ళీ సచిన్ చిన్నారి భయ్య బ్యాటింగ్ వచ్చాడు. సాయి కిరణ్ ది జూనియర్ వర్సెస్ సీనియర్. చూద్దాం, ఇంకా 3 బాళ్ళు మిగిలి ఉన్నాయి ఈ ఓవర్లో. చాలా చాలా బాగా వేస్తున్నాడు. మనం సాయి కిరణ్ ని ఏజ్ లో జూనియర్ అనొచ్చేమో, బౌలింగ్ లో మాత్రం ఎట్టి పరిస్థితిలోని మనం జూనియర్ అనలేం, ఎందుకంటే తన లైన్ అండ్ లెంత్ అంత బాగా వేస్తున్నాడు. సీనియర్ బ్యాట్స్మెన్ కే చాలా ముప్పు తిప్పలు పెడుతున్నాడు. అసలు అర్థం కావట్లేదు చిన్నారి భయ్యాకి.
తన రన్నింగ్ ని కోల్పోయాడు సాయి కిరణ్. మళ్ళీ రన్నర్ అప్ తీసుకుంటున్నాడు, డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు చిన్నారి భయ్యాని. వావ్, వెరీ గుడ్ బౌలింగ్ బై సాయి కిరణ్. అస్సలు చిన్నారి భయ్యాకి ఏమవుతుందో కూడా అర్థం కాకుండా పోతుంది. ఎందుకనంటే ఆఫ్ సైడ్ వేస్తే వేయడానికి కూడా వదిలేస్తున్నాడు, కానీ అది ఇండాలైనా పడుతుంది. స్ట్రైట్ గా వేస్తే ఊపుదాం అనుకుంటున్నాడు, కానీ కాళ్ళ మధ్యలోంచి వచ్చేస్తుంది. ఊపుదాం అనుకుంటే యార్కర్ వేస్తున్నాడు, సింగిలే వస్తుంది. అంత అద్భుతంగా వస్తున్నాడు సాయి కిరణ్ బౌలింగ్. Again. The same story repeats, same ball repeat, same action repeat, everything same. కొత్తగా ఏం రిజల్ట్ లేదు. అదే బౌలింగ్, అదే లైన్, అదే లెంత్, అదే స్ట్రైక్, అదే మిస్. ఈ ఓవర్ మొత్తం కూడా జూనియర్ అయిన సాయి కిరణ్ పై చేయింది, సీనియర్ అయిన చిన్నారి ఆయన. ఇప్పుడు 6 ఓవర్లు కంప్లీట్ అయ్యే టైంకి 45 రన్లు, 5 వికెట్లు. ఇప్పుడు చందన్ బౌలింగ్ వేయడానికి వస్తున్నాడు, లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. అలాగే 24 బాల్కి 88 రన్నులు కావాలి. 88 రన్స్ రిక్వైర్డ్ ఇన్ 24 balls. రిక్వైర్డ్ రన్ రేట్ 22 runs per over. అస్సలు ఫీల్డింగ్ టీంలో ఎటువంటి ఉత్సాహం కూడా తగ్గలేదు. గెలిచేట మ్యాచ్లో కూడా ఇన్ని ఓవర్స్ అయిన తర్వాత కూడా టైం 12 అవుతుంది, అయినా వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. క్యాచ్ మిస్, రన్అట్ మిస్. చిన్నారి భయ్య అసలు ఈ రోజు ఏమైందో తెలియటం లేదు. అసలు బాల్ని టచ్ చేయలేకపోతున్నాడు చిన్నారి భయ్య ఆడలేకపోతున్నాడా, లేదంటే బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు అన్నది అర్థం కావటం లేదు. బట్ ఏది ఏమైనప్పటికీ చిన్నారి బ్యాట్ పైన బాల్ తగలటం లేదు. నా మాటలకి చిన్నారి భయ్యకి చాలా కోపం వచ్చినట్టుంది, చాలా పెద్ద 6 కొట్టాడు. ఇది ఒక స్టార్ట్ అనుకోవచ్చు చిన్నారి భయ్య దగ్గర నుంచి. చూద్దాం ఈ 6ని స్టార్ట్ చేస్తూ ఇంకా మరుపులు చూపిస్తాడేమో చూద్దాం చిన్నారి భయ్య. అలానే ఫస్ట్ 6 ఆఫ్టర్ 8 balls. ఇది ఒక స్టార్ట్ అని అనుకోవాలి చిన్నారి భయ్య. 6 కొట్టాడు, వెంటనే మళ్ళీ స్క్వేర్ లెగ్ మీదుగా 4 కొట్టాడు. చిన్నారి భయ్య తన ఇన్నింగ్స్ ని, తన స్ట్రైక్ ని స్టార్ట్ చేశాడని అనుకోవాలి. చందన్ ద్వారా చందన్ ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది చిన్నారి భయ్య. ఒక్కసారిగా 2 బౌండరీలు కొట్టేసరికి ఫీల్డింగ్ అంతా చేంజ్ చేస్తున్నారు. లెగ్ మొత్తాన్ని ఒక సైడ్ తీసుకొస్తున్నారు, అంతా బౌండరీ పెట్టారు. లెగ్ సైడ్ మొత్తం బౌండరీని పెట్టారు, లెగ్ కొడుతున్నాడని. చూద్దాం లెగ్ సైడ్ నలుగురిని పెట్టండి, 40 మందిని పెట్టండి, నేను కొట్టే 6 అయితే మీరు ఆపలేరు అని చాలా పెద్ద 6 కొడుతున్నాడు చిన్నారి భయ్య. తన కొట్టే 6లకి మీరు బౌండరీలో ఎంతమందిని పెట్టినా సరే పనవదు, ఎందుకంటే అంత పెద్ద 6 కొడుతున్నాడు. మీరు స్పైడర్ మ్యాన్ అయి ఉండాలి ఆ బాల్ పట్టుకోవాలంటే. అంత పై నుంచి అంత పెద్దగా కొడుతున్నాడు చిన్నారి భయ్య, హైట్ తక్కువైనప్పటికీ.
స్క్వేర్ లెగ్ ద్వారా సేమ్ ఒక 6 కొట్టిన తర్వాత స్క్వేర్ లెగ్ ద్వారా 4 కొట్టాడు, మళ్ళీ అదే ప్లేస్లో 6 కొట్టి మళ్ళీ అదే ఫ్లోర్లో అదే ప్లేస్లో 4 కొట్టాడు. చిన్నారి భయ్య 22 రన్స్ రికార్డర్ అయితే 21 రన్లు కొట్టాడు ఈ ఓవర్ స్టార్ట్ అని అనుకోవాలి. సో ఇదే కొట్టడం కనుక కంటిన్యూ అయితే ఫీల్డింగ్ టీమ్కి కష్టమవుతుంది. 18 బాల్కి 67 రన్లు కావాలి. 67 రన్స్ రిక్వైర్డ్ ఇన్ 18 balls ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 7 overs. 66, 5 వికెట్స్. బ్యాటింగ్ పవర్ ప్లే తీసుకోవచ్చు, ఇదే లాస్ట్ ఓవర్ బ్యాటింగ్ పవర్ ప్లే తీసుకోవడానికి. పిట్ట కొంచెం కోతగనం అనుకుంటూ ఇదేనేమో. సాయి కిరణ్ చిన్నవాడు అయినప్పటికీ చాలా గట్టిగా అరుస్తున్నాడు. ఎల్వి బౌలింగ్. గుడ్ క్యాచ్. నోగరాజు ఒక పెద్ద షాట్ కోసం ప్రయత్నించాడు, కానీ ఎల్వి చాలా అద్భుతంగా అక్కడ ఫీల్డర్ని పెట్టాడు. సో చాలా సునాయాసంగా మోహన్ రావు క్యాచ్ని అందిపుచ్చుకున్నాడు. గత 2 మ్యాచ్ల్లో ఏ తప్పుదాలు అయితే జరిగాయో ఈ టీం ద్వారా ఆ తప్పుదాలు ఈ మ్యాచ్లో అస్సలు జరగడం లేదు. ప్రతి క్యాచ్ని కూడా అందిపుచ్చుకుంటున్నారు. అందులోని మోహన్ రావు ఇప్పటికే 2 క్యాచ్లు అందిపుచ్చుకున్నాడు. మోహన్ రావుని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఛోటా ప్యాకెట్ బడా ధమాకా అని. అలాగే మనం ఈ టీంలో చూసుకుంటే కనుక లెఫ్ట్ హ్యాండ్ బౌలర్స్ చాలా బాగున్నారు. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ బౌలర్స్ చాలా ఎక్కువ ఉన్నారు ఈ టీంలోని. తెలుగు ఆర్జే రాయల్స్లో ఇప్పుడు పవన్ వచ్చాడు స్ట్రైక్లోకి, చూద్దాం ఏం చేస్తాడు. చాలా మంచి బాల్. అలాగే ఫీల్డర్స్ అందరూ కూడా ఒక్కసారిగా అవుట్ అని చెప్పి అప్పీల్ చేస్తున్నారు. బట్ ఎంపైర్ ఎక్కడి నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు. మీరు ఎంత ఇచ్చినా సరే నేను ఉన్నదే చెప్తాను కానీ లేనిది చెప్పను అన్నట్టుగానే ఉన్నాడు. లైన్ మిస్ అయింది. సో దాన్ని సునాయాసంగా పవన్ 4గా తరలించాడు స్క్వేర్ లెగ్ ద్వారా. 15 బాల్కి 63 రన్లు కావాలి. 63 రన్స్ రిక్వైర్డ్ ఇన్ 15 balls ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 7.3 overs. 70 runs, 6 wickets. Again. Ball repeats, bowler repeated, fielder repeat, catch repeat, but not the batsman. బౌలర్ అదే లైన్ లెంత్ వేస్తున్నాడు, బ్యాట్స్మెన్ అదే షాట్ కొడుతున్నాడు, ఫీల్డర్ మోహన్ రావు అలాగే క్యాచ్ పట్టుకుంటున్నాడు, బట్ బ్యాట్స్మెన్లో మారుతున్నారు. డెబ్బై రన్లు, 7 వికెట్లు, 7.4 ఓవర్లు. మిగిలిన 14 బాళ్ళు, కావాల్సినవి 63 రన్లు. రికార్డ్ రన్ రేట్ 27 రన్లు కావాలి ప్రతి వెరీ గుడ్ బౌలింగ్. ఒక్క బాల్ మాత్రమే ఉంది తన స్పెల్లో ఎల్వీకి. ఇదొక పంజాకి అవకాశం. 1.5 ఓవర్స్ వేసి 14 రన్లు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు ఎల్వీ. పంజాకి అవకాశం ఉంది. లాస్ట్ బాల్ తన స్పెల్. స్ట్రైట్ 6. క్యాచ్ అంటూ ఎల్వీ అరుస్తున్నాడు, కానీ అసలు ఎటువంటి అవకాశం లేకుండా సరే ఎల్వీ మీదుగా స్ట్రైట్గా ఒక 6 కొట్టాడు హేమంత్ రావు. సో 2 ఓవర్లు తను వేసి 8 రన్లు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు ఎల్వీ.
చాలా చక్కగా బౌలింగ్ వేశాడు ఈ రోజు. లాస్ట్ 2 రోజుల నుంచి సరిగ్గా బౌలింగ్ వేయలేనప్పటికీ కూడా చాలా నిరాశతో ఉన్నాడు. బట్ ఈ రోజు చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. అలాగే స్కోర్ వచ్చేసి 76 రన్లు, 7 వికెట్లు, 8 ఓవర్లు. రిక్వైర్డ్ రన్స్ 57 runs required in 12 balls. After completion of 8 overs, 76 runs, 7 wickets. Last 2 overs to go. Last 2 overs, 57 runs required, and required run rate is 29 runs per over. మిగిలిన ప్రతి ఓవర్కి 29 రన్లు కావాలి. అంటే ప్రతి ఓవర్కి 5 సిక్స్లు కావాలి. 12 బాల్లో 10 సిక్స్లు కావాలి. ఎంతో ఎక్స్పీరియన్స్ అయిన చిన్నారి దగ్గర స్ట్రైక్లో ఉన్నాడు. చూద్దాం ఏమవుతుందో, కొట్లాడతారా లేదా. చిన్నారయ్య కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ తన దగ్గర ఉంది. 12 బాల్కి 10 సిక్స్లు ఏమైనా జరగవచ్చు. చిన్నారి భయ్య స్క్వేర్ లెగ్ దగ్గరగా మంచి షాట్ కొట్టాడు. అలానే లోకు దగ్గర నుంచి ఒక మిస్ ఫీల్డింగ్, క్యాచ్ మిస్ అయింది తన చేతుల నుంచి. బట్ ఏం కాదు, ఇది ఒక 6 కొట్టగా సరే, క్యాచ్ మిస్ చేసినా సరే మ్యాచ్ ఎటు వెళ్ళిపోలేదు. చూద్దాం ఏమవుతుందో. ऐसे वेट करते आ रहे हैं, बहुत बढ़िया।
మ్యాచ్ లాస్ట్ వచ్చేసరికి కూడా ఫీల్డర్స్ అసలు వదలాలనుకోవట్లేదు, ఒక్క రన్ కూడా ఇవ్వాలనుకోవట్లేదు. कोई बंदे क्या చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. 80 runs, 7 wickets, 9.2 overs, last 4 balls to go. Four runs, last 3 balls. లాస్ట్ 3 బాల్ మాత్రమే. చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు లోకేష్. క్యాచ్ వదిలేశాడు, బౌలింగ్లోకి వచ్చి నేనేంటో నిరూపించుకుంటానని చూపిస్తున్నాడు. చాలా చక్కగా వేస్తున్నాడు, మంచి మనిషి లోకేష్. చాలా బాగా వేస్తున్నాడు లోకేష్ బౌలింగ్. లోకేష్ లాస్ట్ ఆఖరి 2 బంతులు. లోకేష్ చాలా మంచి మనిషి, అందరినీ కూడా బాగా ఆదరిస్తాడు. లోకేష్కి 2 బాల్లో వికెట్ రావాలని కోరుకుందాం. సిక్స్ రన్స్. అన్ఫార్చునేట్లీ క్యాచ్ అవ్వాల్సిందే, కానీ 6 రన్స్. మ్యాచ్ కంప్లీటెడ్ and won by Telugu RJ Rayush.